సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి 76వ కీర్తన 11వ వచనం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము మొక్కుబడి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్య జ్ఞానము కలిగినటువంటి వాడే దేవునికి మొక్కుబడి చేసేవాడు, దేవునికి కానుకలు ఇచ్చేవాడు, దేవునికి అర్పణలను ఇచ్చేవాడు. అతడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గతించినటువంటి వారములో ప్రథమ ఫలమును గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రథమ ఫలము అనగా తొలిచూలు, లేదా నీ కుటుంబంలో ఏదైనా కానీ అది మొట్టమొదటిదై ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో దేవునికి అర్పించాలి. కాబట్టి ఆ రీతిగా ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రికి కుమారుడైన ప్రథమ ఫలం, తొలిచూలు అని చెప్పబడతా ఉన్నాడు. ఆయన్ని సకల మానవ జాతి విమోచనార్థమై కల్వరి శిలువలో అర్పణగా ఆయన అంగీకరించాడు. కాబట్టి యేసు ఆయన ప్రథమ ఫలం అని చెప్పబడతా ఉన్నాడు. ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నా మనవి ఏంటంటే, మొక్కుబడి చేయండి, మొక్కుబడి చేయండి. మీరు మొక్కుకొనుట ద్వారా దేవుని యొక్క ఆకాశపు వాకిళ్ళు తెరవబడడానికి అవకాశం కలుగుతుంది. దేవుడు మీ హృదయ వాంఛలు తీర్చడానికి అవకాశము కలుగుతుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇవ్వడం ఎలాగూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలుగుతాం అనేటువంటి కోణంలో ఈ యొక్క అంశాలు ఉంటూ ఉన్నాయి. దేవునికి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేయబోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, 2 విషయాలు ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని. మొదటిగా మొక్కుకోవాలి, అది మొదటిది. రెండవది, మీ మొక్కుబడులను చెల్లించుడి. మొక్కుకోకపోతే మొక్కుబడి ఎలా చెల్లిస్తావు? కాబట్టి మొక్కుకోవాలి. ప్రతి వారు కూడా ఉదయకాల సమయంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి మొక్కుకొని మొక్కుబడులు చెల్లించటం ఒకటి, రెండవది ఆయనకు కానుకలు తీసుకుని వచ్చటం మరొకటి. కానుక అనేటువంటిది మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన మీద మనకి ఎంత ప్రేమ ఉందో, ఆయన మన పట్ల ఏమై ఉన్నాడో దాని ద్వారా మనం ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాం, అది కానుక. అలాగే ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు, అర్పణలు, కృతజ్ఞతార్పణలు, ఎన్నో రకాలుగా దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజల కొరకు ఆయన రాయించి పెట్టినటువంటి ఈ విషయాలు వారు పాటించాలి. దేవుడు నియమించినటువంటి నియమము అది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని రాజ్య ఆర్థిక మౌలిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పాటించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. రెండవది, దేవుని యొక్క రాజ్య వారసులుగా మనం ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు ప్రతిష్టార్పణలను తీసుకొని రండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట. కాబట్టి నాకు ప్రతిష్టార్పణలను తీసుకుని రండి అని ఇశ్రాయేలులతో చెప్పము. రెండవది, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొని రావలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొద్దకు మనం తీసుకొచ్చేటువంటి కానుక, దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణ ఏ విధంగా తీసుకురావాలి? మన యాటిట్యూడ్ దేవుడు చూస్తున్నాడంట. చూసారా, మన యాటిట్యూడ్ దేవుడు చూస్తున్నాడు అన్నమాట. మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా,
ఏ విధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు అని అంటే మనఃపూర్వకముగా అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని దగ్గరికి ఇచ్చేటువంటి కానుక కానీ లేకపోతే అర్పణ కానీ ఏదైనా హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాలంట, నీ ఇష్టపూర్వకముగా దేవునికి ఇవ్వాలంట. కొన్నిసార్లు మనం కొంతమందికి సహాయం చేసినప్పుడు అయిష్టంగా సహాయం చేస్తాం, ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో ఆబ్లిగేషన్ కాబట్టి, ఇవ్వాలి తప్పదు కాబట్టి ఇచ్చేస్తాం. ఆ ఇచ్చే విధానం వేరే రకంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు ఆశీర్వదించాలని తలంచినప్పుడు, దేవుని బిడ్డారా, నీవు హృదయపూర్వకంగా ఇస్తావు ఆ బిడ్డకి. ఇప్పుడు దేవుడు ఎలా కోరుతున్నాడో తెలుసా? నీవు ఆయనకి ఇచ్చేటప్పుడు మనఃపూర్వకముగా. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పయ్యా మోషే, వారు నాకు మనఃపూర్వకముగా అర్పించు అర్పణగా అది ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దేవుడు అర్పణని అంగీకరించడు. గత వర్తమానంలో హేబేలు, కయీను వారు ఏ విధంగా వారి యొక్క అర్పణను దేవునికి అర్పించారో, దేవుడు దాన్ని ఏ విధంగా స్వీకరించాడు, ఏ విధంగా తృణీకరించాడు, ఆ విషయం గురించి మనకు బాగా అర్థమైపోయింది. సరే, ఇప్పుడు పాత నిబంధన కాలంలోనికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను మీ మధ్యలో నివాసం ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా, అందును బట్టి మీరు నా కొరకు ఆలయాలు కట్టండి, మందిరాలు కట్టండి అని దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు ఆ మందిరాన్ని ఎలా కట్టాలో కూడా నేను చెప్తాను, ఏ విధంగా ఆ మందిర నిర్మాణం జరగాలో కూడా నేను చెప్తాను, నా ప్రజలు దానికోసం ఏం చేయాలో కూడా నేను చెప్తాను అని మోషేతో ఇవన్నీ కూడా చెబుతూ వచ్చు. ఆయన ఏమంటాడంటే, నేను ఆ మందిరములో నివసించున్నట్లుగా అని అంటాడు ఆయన. అంటే అది నాకు యోగ్యమైనదిగా ఉండాలి, అది బాగుండాలి, నాకు అనుకూలంగా ఉండాలి, అటువంటి మందిరాన్ని మీరు నిర్మాణం చేయాలి అని దేవుడు చెప్తా వచ్చాడు. అంతేకాదు, దేవుడు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే, ఆ మందిరాలు లేకపోతే ఆలయాలు అర్పణలతో కట్టబడాలి అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆ మందిరాలు దేవునికి శాశ్వతమైనటువంటి మందిరాలు కాదు. మరి ఏ మందిరం దేవునికి శాశ్వతమైన మందిరం అనంటే, నీ హృదయం. నేను ఆయనకు మందిరమై ఉన్నాను అంటే దేవుడు నీలో నివాసము చేస్తాడు. ఎప్పటి వరకు నివాసం చేస్తాడు? ఆయనకు యోగ్యమైనదిగాను ఉన్నంత కాలము కూడా, ఆయనకి ఇష్టమైనంత కాలము కూడా, నీవు బ్రతికినంత కాలము కూడా ఆయన ఆత్మ, ఆయన నీలో నివాసము చేస్తాడన్నమాట. ఆ కట్టబడినటువంటి మందిరంలోనికి నా ప్రజలు రావాలయ్యా, వారందరినీ మీరు సమావేశం చేయండి. ఇప్పుడు వారు నన్ను ఆరాధించాలి, అక్కడ నన్ను స్తుతించాలి, నా నామాన్ని వారు ఘనపరచాలి అని దేవుడు కోరుతూ వచ్చాడు. అంతేకాదు, నేనేం చేస్తానో తెలుసా? నేను వారిని అక్కడ ఆశీర్వదిస్తాను, నేను వారి యొక్క స్థితిగతులను అర్థం చేసుకుంటాను. వారు అక్కడికి వచ్చినప్పుడు వారికి నా వాక్యాన్ని నా సేవకుల ద్వారా ప్రకటింపచేస్తాను, వారిలో విశ్వాసం కలుగుతుంది, అద్భుతమైనటువంటి కార్యాలు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, వారిని హెచ్చరించడానికి అది నా మందిరం, వారికి తన ఉద్దేశాలు తెలియచేసేది ఆయన మందిరంలో. ఆ రీతిగా దేవుడు తన కార్యాల్ని మందిరంలో జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని మనమేమంటున్నామంటే ఆలయము లేదా దేవుని మందిరం అని అంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాంటి ఆలయాన్ని గూర్చి మోషే గారికి ఇంకా చాలా విషయాలు చెప్తా వచ్చాడండి దేవుడు. ఏం చెప్తూ వచ్చాడు అనంటే, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు చెప్పాడు. అంతేకాదు, ఆ ఆలయానికి కావలసినటువంటి వస్తువులను ఇశ్రాయేలుల యొద్ద నుండి నీవు తీసుకొని రావలెను అని కూడా దేవుడు చెప్పాడు. ఎవరివ్వాలంట దేవునికి? దేవుని ప్రజలే ఇవ్వాలంట. ఎవరు మందిరం కట్టాలంట? దేవుని ప్రజలే మందిరాన్ని కట్టాలంట. కాబట్టి ఈ రీతిగా ఏ వస్తువుల చేత ఆలయము కట్టబడాలో, ఏ విధంగా కట్టాలో దేవుడే మోషేకు తెలియచేస్తూ వచ్చాడు. ముఖ్యంగా చూడండి, ఈ ఆలయాన్ని కట్టడానికి ఈ ఇశ్రాయేలు ప్రజలు అనబడేవారు, దేవుని యొక్క ప్రజలు వారు తెచ్చేటువంటి అర్పణలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఎలాంటి హృదయంతో వారు తీసుకురావాలి, ఎలాంటి యాటిట్యూడ్తో వారు రావాలి అనంటే మనఃపూర్వకముగా ఆ అర్పణలు దేవునికి ఇవ్వాలి.
మనపూర్వకముగా ఇచ్చువారి యొద్దనే వాటిని తీసుకొనవలెను. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరిని బలవంతంగా కాదన్నమాట. ఎవ్వరు కూడా బలవంతంగా ఆయనకు అర్పణలను తీసుకొని రావడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీ హృదయపూర్వకముగా, నీ ఇష్టపూర్వకంగా. పోయిన ఆదివారం ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం. ఇక్కడ దేవుడు మాట్లాడాడు, అనేక మంది స్పందించారు. క్రొత్త దంపతులండి, అప్పుడే పెళ్ళైంది, మొట్టమొదటిసారిగా మందిరానికి వచ్చారు. దేవుడు ఆ వ్యక్తితో, పెండ్లి కుమారుడితో మాట్లాడాడు. వెంటనే కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మాయికి. పక్కకు చూశాడు, ఉంగరాలు ఇచ్చేద్దామన్నాడు. ఆమెమో వాళ్ళ అమ్మ వైపు చూసింది, ఇచ్చేయండి అందంట. ఇదిగో వారిద్దరూ కలిసి వారు ఉంగరాలు బంగారం తీసుకొచ్చి ఇచ్చేశారు. దేవుని బిడ్డలారా, ఎలా జరిగింది? హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. దేవుడు కూడా అదే అంటున్నాడు. ప్రత్యేకించి ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే మనఃపూర్వకముగా. ఏమంటే పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మరి ఇవ్వాలి, తప్పదు, ఏం చేస్తాం, పేరు రాసుకుంటున్నట్టున్నారు. అది ఇవ్వవలసినటువంటి అవసరం. దేవుడు అంగీకరించాడు అలాంటి దాన్ని. దేవుడు అంటున్నాడు అందుకనే మనఃపూర్వకముగా. ఎస్, నేను దేవునికి ఇవ్వడం ద్వారా తిరిగి దేవుని దగ్గర నుంచి 10 వంతులు నేను దేవుని దగ్గర నుంచి పొందుకుంటాను. అటువంటి విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడే ఆ రీతిగా నువ్వు ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఎవరి వద్ద నుండి కూడా బలవంతమైనటువంటి అర్పణలను అంగీకరించడానికి ఇష్టపడడు. ఆ మాటకు వస్తే దేవుని యొక్క సేవ కూడా దేవుని కోసమైనటువంటిది ఏదైనా కానివ్వండి, బలవంతంగా నువ్వు బలవంతంగా ఇచ్చినప్పుడు నీలో ఏముంటుందో తెలుసా? సగం అయిష్టంగా ఇస్తున్నాం అన్నమాట, అయిష్టంగా సేవ చేస్తున్నాం అన్నమాట. దేవుని బిడ్డలారా, దయచేసి ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి మనఃపూర్వకముగా అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నువ్వు చేసేది ఏదైనా కానీ, అది సేవ అయినా, పరిచర్య అయినా, దేవునికి ఇవ్వడంలోనైనా, ఏదైనా కానివ్వండి, నువ్వు చేసే ఆరాధనలోనైనా సరే ఎలా చేయాలి? నువ్వు నీ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి వారినే దేవుడు కోరుతున్నాడు ఈ రోజుల్లో. ఇటువంటి వారు ఇచ్చేటువంటి ఈ యొక్క అర్పణలతో కట్టబడేటువంటి దేవాలయములో నేను నివాసము చేస్తాను అని మోషే భక్తునితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ మందిరంలోనికి నా తేజస్సును పంపిస్తానయ్యా, ఆ మందిరాన్ని నా మహిమతో నేను నింపుతానయ్యా, ఆ మందిరంలో ఉండేటువంటి నా ప్రజలు, అక్కడికి వచ్చేటువంటి జనులకు నా సంతోషాన్ని ఇస్తానయ్యా. ఎన్నో కష్టాలతో వారు వస్తారు, ఎంతో కృంగినటువంటి స్థితిలో వారు వస్తారు. అయితే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. వారు నాకు ప్రార్థన చేస్తారు, నేను వారి మనవి వింటాను, అద్భుతమైన కార్యాలు వారి కొరకు నేను చేస్తాను ఆ మందిరంలో. ఏమండి, మందిరము అని నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఇటువంటి భవనం గురించి కాదు. నీ హృదయాన్ని దేవుడు తేజస్సుతో నింపుతాడు, నీ హృదయాన్ని నెమ్మదితో నింపుతాడు, నీ హృదయములో దేవుడు నీకు విడుదలను గ్రహిస్తాడు, నీ హృదయములో దేవుడు ఊహించనటువంటి రీతిలో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేటట్టుగా చేస్తాడు అని నువ్వు గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు, దైవ సేవకులు, సంఘ కాపరులు దేవుని బిడ్డలారా, వారి ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. తన ప్రజలకు తాను చేయను ఉద్దేశించినటువంటి కార్యాలని ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. అందువలన ప్రజలకు నెమ్మది కలుగుతుంది, ప్రజలకు మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవుని మందిరపు మేలు చేత వారు తృప్తిపరచబడతారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి దేవుని యొక్క అర్పణల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ ఆ రీతిగా లేకపోతే దేవుని యొక్క అర్పణలు దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? మరి అర్పణలు ఇవ్వనటువంటి వారి సంగతి ఏంటి? కానుక ఇవ్వని వారి సంగతి ఏంటి? దేవుడు వారిని ఆశీర్వదించడా? అలాంటి వారు సంఘములో ఉంటే ఆ సంఘములో వారు విశ్వాసులు అనబడేటువంటి యోగ్యత వారికి ఉండదా? దయచేసి ఆలోచన చేయండి. ఒకవేళ దేవునికి అర్పణ ఇవ్వకపోతే దేవుడు వారి యొక్క ప్రార్థనలను అంగీకరించడా? దేవునికి కానుక ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి అని తెలిసి కూడా ఇవ్వని వారిని దేవుడు ఆశీర్వదించడా? అనేకమైన ప్రశ్నలండి, అనేకమైన ప్రశ్నలు మన ముందు ఉంటున్నాయి. ఒకవేళ ఇచ్చినా హృదయపూర్వకంగా కనుక ఆ అర్పణ ఇవ్వకుంటే
దేవుడు ఆ అర్పణను అంగీకరించడా? వీటన్నిటికీ జవాబు ఒకటే, లేదు, లేదు అనేటువంటి జవాబే బైబిల్లో మనకు కనపడుతుంది. ఒక వ్యక్తి వర్ధిల్లాలి, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే దేవునికి నువ్వు ఇచ్చేటువంటి అర్పణను బట్టి ఉంటుంది అనేటువంటిది సత్యం అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆ విధంగా చేయని నాడు ఆ వ్యక్తి కానీ కుటుంబం కానీ వర్ధిల్లడానికి, ప్రాస్పారిటీలోనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అని కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రతి వారు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవారు అందరూ దేవునికి ఒక అర్పణగా ఉండండి. దేవునికి మనమే ఒక అర్పణగా ఉండాలి. దేవునికి నీవు ఒక కానుకగా ఉండాలి అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి అర్పించకుండా ఊరికనే లోక సంబంధంగా ఒక డబ్బును తీసుకొచ్చి అక్కడ పడేసామనుకో, ఒక బంగారం తీసుకొచ్చి అక్కడ పడేసామనుకో, దేవుడు వాటిని అంగీకరిస్తాడా అని అంటే 100% అంగీకరించడు. మీరు బైబిల్ చదవండి, నేను చెప్పేది కరెక్ట్గా ఉందో లేదో. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా నా దేవునికి నేను ఖర్చు అయిపోతాను, నాకున్నవన్నీ కూడా నా దేవునివే, నాకున్న సమస్తము కూడా ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చింది తిరిగి ఆయనకి ఇవ్వడానికి నాకేం బాధ, నేను ఆయనకి ఇస్తే రెట్టింపు ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి దమ్ము ధైర్యం నీకుంటే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది లేమిలో నుండి ఇస్తారండి, కష్టంలో ఉన్నా సరే ఇస్తారండి. వారు ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వారు దేవునికి ఇచ్చేటువంటి అర్పణ ఉంటుందే, ఆ కానుక ఉంటుందే, దాన్ని ఏమంటారో తెలుసా? దేవుని యొక్క దృష్టిలో విలువైన కానుకది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు లేమిలో ఉన్నటువంటి స్థితిలో ఉండి కూడా నువ్వు ఇస్తున్నావు అని అంటే ఆ అర్పణ దేవుని దృష్టిలో సామాన్యమైనటువంటిది కాదు. ఏమండి, డబ్బుండి మనం ఇవ్వగలిగినప్పుడు ఇవ్వడం అనేటువంటిది అది పెద్ద, ఇట్ డజంట్ రియల్లీ మేక్ ఎ గ్రేట్ డిఫరెన్స్. కానీ నీవు కష్టంలో ఉండి, బాధలో ఉండి, లేమిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి అర్పణ ఉంటుందే, అది చాలా విలువైనటువంటిది అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, అనేక సార్లు దేవునికి ఇవ్వడం గురించి మనం బోధలు విన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఎలాగుంటుందో తెలుసా? మనం కలిగిందంతా కూడా తీసుకొచ్చి దేవునికి ఇచ్చేయాలి అని అనుకుంటారు కొంతమంది, అపార్థం చేసుకుంటారు. ఏమండి, నీకు కలిగిందంతా కూడా తీసుకొచ్చి ఒకేసారి దేవునికి ఇచ్చేయాలి, అది సరైనటువంటిది కాదు. అలా కాదు. దేవుని సేవ కొరకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నువ్వు దేవునికి ఇవ్వడం అనేటువంటిదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు ఏమనంటే, నాకు ప్రతిష్టార్పణలను తీసుకుని రమ్మని ఇశ్రాయేలులతో చెప్పము. 25వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. ప్రతిష్టార్పణలు, ప్రతిష్ఠించబడినటువంటి అర్పణ ప్రతి కుటుంబంలో నుండి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడైతే మోషే దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయాన్ని విన్నారో వెంటనే వారు అర్పణలను తెచ్చిరి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడి వరకు బాగానే అర్థమైంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయంలోనికి వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ ప్రజలు తెచ్చినటువంటి అర్పణలు వివిధ రకాలైనటువంటి అర్పణలుగా ఉంటున్నాయి. అందరూ ఒకే రకమైనటువంటి అర్పణలను తీసుకుని రారుగా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి, నీ హృదయపూర్వకమైన, నీ ఇష్టానుసారమైనటువంటిది నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నాయి. ఒక రైతుకు సంబంధించినవి ఇవ్వచ్చు, ఒక వ్యాపారవేత్త దానికి సంబంధించినవి ఇవ్వచ్చు, ఒక బంగారు కంసాలి దానికి ఆయన వృత్తికి సంబంధించినవి ఇవ్వచ్చు. కాబట్టి రకరకాలైనటువంటి వస్తువులు రకరకాలుగా వారు తీసుకుని రావడం ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, అధికమైనటువంటివి, విలువ తెచ్చినవి, అధిక విలువ కలిగినటువంటివి ఎవరైతే ఇస్తున్నారో దేవుడు వారిని అధికముగా ఆశీర్వదిస్తాడు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దాట్. ఎంత ఎక్కువగా నువ్వు దేవుని మందిరానికి, దేవుని సేవ కొరకు నువ్వు ఇస్తే అంతగా దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. దేవుని దృష్టిలో వారు చాలా విలువైన వారుగా ఉంటారు. ఒక భేదోడు ఉన్నాడు. ఆ భేద ఆయన మనస్ఫూర్తిగా తనకున్నటువంటి కొంచెము అర్పణను, అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అది ఒక బంగారం ఇచ్చాడు అనుకోండి. ఒక పేద స్త్రీ, ఆమెకున్నటువంటి బంగారం అదొక్కటే ఆ తీసి దేవుని దగ్గరికి వచ్చి దేవుడికి ఇచ్చేసింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ బంగారము ఇచ్చినటువంటి పేదవాడు దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటి అర్పణ అర్పించాడు. ఒకవేళ ధనవంతుడు ఆయన కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి ఉండొచ్చు.
లేకపోతే ఇంకా ఎక్కువ బంగారం ఇచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగి పరిశీలించి మాట్లాడే దేవుడు ఆయన. ఇప్పుడు ధనవంతుడు దేవుని దృష్టిలో విలువైనటువంటి కానుకిచ్చాడా, లేకపోతే ఒక పేదవాడు తనకున్నటువంటి ఆ 2 కాసులు లేకపోతే ఆ 10 గ్రాముల ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఒకవేళ అది ఇచ్చేస్తే ఇంకా ఆయనకి ఏమీ లేదు జీవితంలో. ధనవంతుడు ₹1,00,000 ఇస్తే 2 లక్షలు ఉంటాయి, 10 లక్షలు వస్తాయి. ఎవరు ఎక్కువ ఇచ్చినట్లు దేవుని దృష్టిలో విలువైనటువంటి అర్పణ ఆ పేదవాడు ఇచ్చినట్లుగానే. మీకు అర్థమవుతుందని చెప్పేది. దైవ జనాంగము దయచేసి గమనించండి. ఒకానొక సమయంలో దేవుడు ఆ పేదవాడిని ఈ ధనవంతుని కంటే గొప్ప సర్వ సంపదలు కలిగేటట్టుగా ఆశీర్వదిస్తాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అందుకనే ఈ లోకములో భక్తులు ఇచ్చేటువంటి అర్పణలను బట్టే ఆ వ్యక్తి ఆయన దృష్టిలో ఏ స్థాయిలో ఉంటాడు అనేటువంటిది నిర్ధారణ అవుతుందంట. ఈ లోకములో భక్తులు దేవుని యొక్క బిడ్డలు దేవునికి వారు ఇచ్చేటువంటి అర్పణ స్థాయిని బట్టి ఆ వ్యక్తికి దేవుని మీద ఎంత విలువ ఉందో అది ఇట్టే అర్థమైపోద్దంట. దేవునికి ఎంత ప్రాధాన్యత దేవునికి నువ్వు ఇస్తున్నావో అది ఇట్టే దేవునికి అర్థమైపోతుందంట. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు ఎంత యథార్థవంతుడు అనేది దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటాడంట. ఆమేన్. అందుకని అనేక సార్లు మనం వింటాం, దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి 90% నీకు కావాలా, లేకపోతే శపించబడినటువంటిది నీకు కావాలా? ఆలోచన చేసుకో. దేవుని బిడ్డల 10వ వంతు అది దేవుని సొమ్ము అని చెప్పబడతా ఉంది. కాబట్టి దేవుడు నువ్వు ఇచ్చేటప్పుడు వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడంట. దేవుడు నీ అర్పణ చూసిన తర్వాత, నీ హృదయాన్ని, నీ యాటిట్యూడ్ని చూసిన తర్వాత అప్పుడు దేవుడు తన గొప్పలు విప్పుతాడంట. ఎప్పుడైనా ఆలోచించారా? ఎటువంటి మొక్కుబడి దేవునికి చేశావు? ఎటువంటి మొక్కుబడి నువ్వు దేవునికి చేశావు? మొక్కుబడి చేసావా? లేదండి, ప్రతి వారం వస్తున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను, కానుకేదో వేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇది ప్రత్యేకమైన సమయం, దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయం, దేవుని కొరకు మనం ఇవ్వవలసిన సమయం, మొక్కుబడి చేసుకోవలసినటువంటి సమయం ఇది అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మొక్కుబడి చేస్తావు, ఆ మొక్కుబడిని చెల్లించేవాడుగా నువ్వున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిండు మనస్సుతో ప్రభువా ఇదిగో నేను కలిగింది నాయన, నా శక్తికి మించిన నీకు ఇస్తున్నాను అని దేవుని చేతిలో పెట్టు. తిరుగులేదు ఇంకా దానికి. దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి అర్పణ అది అని మీకు నేను మనవి చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నీ కుటుంబంలోనికి ఆశీర్వాదకరమైనటువంటి మార్పులు రావడానికి మొదటి మెట్టు అని మీకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి లేచి నిలబడండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాము. ఇప్పుడు ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో మా మధ్యలో మీరు చేయను ఉద్దేశించినటువంటి నీ కార్యాలు గంభీరములు మా తండ్రి. నాయనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అన్ని రీతులుగా మీరు ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి వారి యొక్క జీవితాల్లో, ప్రతి వారి యొక్క గృహాల్లో ఒక బ్రేక్ త్రూ యేసు నామమున కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు యేసు నామమున తొలగిపోవునుగాక. ఓ శరీరపు వ్యాధులు, బలహీనతలు యేసు నామమున పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, ఆ రీతిగా మా తండ్రి మా మొక్కుబడులను మేము చేయుట ద్వారా, వాటిని చెల్లించుట ద్వారా తిరిగి నీ యొద్ద నుండి రెట్టింపుగా మేము పొందుకొను సహాయమును మాకు అనుగ్రహించుమని మరలా వచ్చేవారం మా తండ్రి మరొక అద్భుతమైనటువంటి అంశముతో యేసయ్య నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ఆశించండి, ఆసక్తితో రండి, ఆశీర్వాదాలు పొందండి. 39వ
రాక్ చర్చ్ వార్షికోత్సవములు 2016 ఆగస్టు 11వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు మొదటి సభ. 12, 13 తేదీలలో శుక్ర శనివారాలలో ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆఖరి సభ. స్థలం రాక్ చర్చ్, ఫస్ట్ లాన్సర్ రోడ్, మాస్టర్ ట్యాంక్, హైదరాబాద్. వాక్యోపదేశకులు బిషప్ ఎర్నెస్ట్ అండ్ రేచల్ జ్యోతి కొమానపల్లి. ఫౌండర్స్ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్, రెవరెండ్ దీవెన్ కుమార్ అండ్ విజయ. సీనియర్ పాస్టర్స్ రాక్ చర్చ్, పాస్టర్ జాన్ వెస్లీ, హోసన్నా మినిస్ట్రీస్ గుంటూరు, రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్. నిరీక్షణ టీవీ స్పీకర్ సిబిఎం, రెవరెండ్ ఎం జ్యోతిరాజు, మన్నా చర్చ్ ఏలూరు. రాక్ చర్చ్ క్వైర్ అండ్ ఆర్కెస్ట్రా వారిచే శక్తివంతమైన స్తుతి ఆరాధన. సువార్త గాయకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్, సింఫనీ గాస్పల్ టీమ్. సువార్త గాయకులు బ్రదర్ ఫిలిప్ అండ్ షారోన్ మరియు ఇతర గాయకులచే మధుర గానములు ఆలపించబడును. రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేయబడును. ప్రతిరోజు భోజన వసతి కలదు. ఆదివారం ప్రేమ విందు. అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.